హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటి? సో, అసలు మన ఛానల్ దేనికి సంబంధించింది అనేది మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. దానికంటే ముందు ఒక చిన్న మ్యాటర్ గురించి అయితే మాట్లాడదాం. నేను హైదరాబాద్‌లో ఉంటాను, హాస్టల్‌లో ఉంటాను. ఏ ఏరియా అనేది చెప్పను. సరే, ఓకే. ఇది అలా ఉంటే రీసెంట్‌గా మా హాస్టల్‌లో ఒక స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకున్నాడనమాట. సో, దేని గురించంటే సో, లవ్ గురించి కాదు, పేరెంట్స్ గురించి కాదనమాట. ఒక సబ్జెక్ట్‌లో ఒక కోర్స్ నేర్చుకున్నాడు. అలాగే ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. సో, ఫెయిల్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మానాన్నకి చెప్పడానికి భయపడి. సో, నేను ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్ అనమాట. ముందుగా లవ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ అసల క్రైమ్స్ అనేవి పెరిగిపోయినాయి. ఫస్ట్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. బాయ్స్ ఏంటి? ఎవరైనా ఒక అమ్మాయిని చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంటుందనమాట. మీకు ఒక్కటే ఫార్ములా అదేంటంటే, ఎంతమంది వచ్చినా, ఎవరొచ్చినా గానీ చూడకుండా ఉండాలి. ఒకళ్ళు చూసినా మర్చిపోలేకపోతే ఒక 3 డేస్ ఎడుతాడు. 3 డేస్ బాధపడతారు. తర్వాత మీకు అలవాటయిపోతుందనమాట. మీరు సింపుల్‌గా మర్చిపోతారు. ఇదే ఫార్ములా. సో, అలా ఎవరుంటారు భయ్యా అంటే, అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో, తప్పకుండా అలా ఉండండి. ఇదే ఫార్ములా. ఇంకా గర్ల్స్ అయితే మీరైతే చాలా సేఫ్‌గా ఉండాలనమాట. ఎందుకంటే, సో, ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో, ఎవరైనా ఇబ్బంది పెడితే మీ పేరెంట్స్‌కి చెప్పేయండి. సో, వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? సో, ఇంతకు మించి దీని గురించి డిస్కషన్ వద్దు. అసలు ముందు మనం టాపిక్‌కొచ్చేద్దాం. సో, సూసైడ్ చేసుకున్నాం. ఏ క్వెషన్ అంటే ఏ ఎగ్జామ్‌లో అయినా ఫెయిల్ అయితారు. దేనికి ఫెయిల్ అవుతారు? ఏదైనా క్వెషన్ రాకపోతే గాని, లేకపోతే ఏదైనా రాకపోతే ఫెయిల్ అవుతారనమాట. సో, వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఈ వీడియో చూసే ఎవ్వరైనా గానీ, ఏ క్వెషన్ రాకపోయినా గానీ, ఏదైనా గానీ, ఎంత ఇబ్బంది పెట్టినా గానీ, నాకు కామెంట్ చేయండి. నేను మీకు పర్ఫెక్ట్‌గా అసలు ఆ ఫ్లో అనేది ఎక్కడ మీకు స్టక్ అవ్వకుండా లేకుండా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు డిగ్రీ గానీ, బీటెక్ గానీ, సీఏ గానీ, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా గానీ, ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా గానీ, 10థ్ గానీ, ఇంటర్ గానీ, స్కూల్ చదివేవాళ్ళైనా గానీ మీరు ఓకేనా? సో, ఈ ఇంట్రడక్షన్ చేయడానికి ఇవి మా హాస్టల్‌లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. కారణం నేను 2 డేస్ అయితే నేను నార్మల్ అవ్వలేకపోయాను. దాని నుంచి అసలు వాళ్ళ పేరెంట్స్ బాధైతే మామూలుగా లేదు. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో చూస్తే తప్పకుండా మీరు మారండి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు పేరెంట్స్‌కివ్వండి. ఓకేనా? లవ్వు, తొక్క, తోటకూర ఇవన్నీ వదిలేసేయండి. ఓకేనా? అది. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి.